ఎప్పుడైనా సరే మీ డివిజన్ ప్రజల ద్వారా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే నన్ను 2 సార్లు చాలా అపారమైన నమ్మకంతోటి నన్ను గెలిపించారు. కానీ మూడోసారి పొరపాటు నా వల్ల జరిగిందా? లేదంటే నేను ప్రయత్న లోపమా? నాకేమన్నా నా మీద ఏమన్నా ఇబ్బంది ఉన్నదా? ప్రజలకు తెలీదు గానీ మూడోసారి నాకు ఓట్లేయకుండా నన్ను ఓడించడం జరిగింది. అయినా గానీ నేను ఎటువంటి బాధ పెట్టుకోకుండా, సరే నాతోటి ఏం తప్పు జరిగిందో ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా నేను చూసుకోవాలి అని నాకు ఒక గుణపాఠం, ఒక లెసన్ లాగా అయింది. నాకు మూడోసారి మాత్రం నాకు సరే ఒక్కసారి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము అనే ఉద్దేశంతో ఇచ్చారా అనేది నేను విశ్లేషణ చెయ్యలేను కానీ చెప్పలేను కానీ, కాకపోతే మాత్రం మూడోసారి మాత్రం నాకు ఓట్లు మెజారిటీ రాకపోవడం మూలంగా బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్గా వేరే వాళ్ళు గెలవడం జరిగింది. దానివల్ల నేనేదో ఇంట్లో కూర్చుని పోయాను. ఇది కూడా మా మినిస్టర్ గారి చలవే. మా మినిస్టర్ గారు పెట్టిన భిక్షాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కార్పొరేటర్కి ఏ మాత్రం తీసుకోకుండా నాకు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చారు. నేను కూడా మామూలుగా జిహెచ్ఎంసీ నుంచి గెలిచిన కార్పొరేటర్గానే కాకుండా అంతకంటే డబల్ త్రిబుల్ డెవలప్మెంట్ చేసి చూపించాను. కాబట్టి ఇదంతా కూడా నాకు ఈ అవకాశం శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చారు కాబట్టి నేను చేయగలిగాను అంటే ఈరోజు నేను ప్రజల్లో ఇలా నిలబడి ఉన్నాను, నా మీద ప్రజలకు నమ్మకం ఇంకా సడలిపోలేదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే 100 కోట్ల డెవలప్మెంట్ చేసి చూపించాను నా డివిజన్లో. ఇంకా కూడా చేస్తానే ఉన్నాం కూడా. ఇప్పటికీ కూడా మరి మీరు ఈ డివిజన్కి కార్పొరేటర్ కాకపోయినా కానీ కూడా ప్రజలకి ఏమైనా సమస్యలు వస్తే కూడా ముందు మీరు ఉంటారు అని నేను అనుకుంటూ ఉంటామండి. మరి మీరు కార్పొరేటర్ కాదు కదా, నాకెందుకు ఈ పని అని మీకు అనిపించదా? ముందు ప్రజలు అనుకోవాలి కదా, మా కార్పొరేటర్ ఈమె కాదు, వేరే వాళ్ళు కార్పొరేటర్గా ఉన్నారు, మేము ఈమెకి ఎందుకు ఫోన్ చేయాలి, ఈమెను ఎందుకు అడగాలని నా డివిజన్ ప్రజలు ఎప్పుడూ అనుకోలేదండి. మా కార్యకర్తలు కానీ మా డివిజన్ ప్రజలు కానీ ఏదన్నా ఒక సమస్య ఉంది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నాకే ఫోన్ చేస్తారు. ఇంకా కూడా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎక్స్ కార్పొరేటర్ అని కానీ కార్పొరేటర్ కాదని కానీ మా వాళ్ళు ఎప్పుడు నన్ను నేను సంబోధించలే. ఎప్పుడు మా కార్పొరేటర్ గారని సంబోధిస్తారు. కానీ ఎవరన్నా కూడా ఎక్స్ కార్పొరేటర్ గానే సంబోధించినా కూడా మా వాళ్ళు ఎవరు ఊరుకోరండి. ఆమె ఎక్స్ కార్పొరేటర్ కాదు, మా కార్పొరేటర్ ఆవిడే అని చెప్తారు. మా కార్యకర్తలు చెప్పడం ఒక, మా నాయకులు చెప్పడం ఒక గ్రేట్నెస్ అయితే, మా డివిజన్ ప్రజలు కూడా ఇప్పటికి కూడా ఈమె మా కార్పొరేటరు, గెలిచిన కార్పొరేటర్ వేరే కార్పొరేటర్ ఎవరో మాకు తెలియదు అనడం మాత్రం నేను నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. నా అదృష్టంగా నేను భావిస్తానండి. మీ డివిజన్లో చూస్తూ ఉంటామండి మేము అప్పుడప్పుడు. ఎప్పుడు చూసినా కానీ కూడా మరి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల్లో ఉంటూ ప్రజలతో కలిసి ఉంటూ ఉంటారు మీరు. మరి మీకు ఎప్పుడైనా సరే అరే నేను ఇంకా ఇప్పటికీ చాలా చేశాను సేవ, ఇంకేం చేద్దాంలే అని ఎప్పుడన్నా అలసట అని అనిపించిన రోజు ఏమైనా ఉందా? ఒకటేంటంటే ఇది కూడా ఒక ప్రజాసేవ కూడా ఒక తాగుడు ప్యాకెట్ అలాగా ఒక వ్యసనం అండి. అది ఏమి అలసట రావడం, మీకు ఎలాగ వ్యసనంలో మీకు ఎలాగ విసుగు రాదో రాజకీయాల్లో కూడా అలా విసుగు రాదండి. ఇప్పుడు చూడండి, నేను రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా డివిజన్లో తిరుగుతూ ఉంటా, జనాలతో తిరుగుతా, మాట్లాడుతూ ఉంటా. ఏదైనా ఒకరోజు 2 రోజులు కనుక ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం నాకు పిచ్చి లేసిపోతుందండి. ఎందుకంటే అలవాటు పడిపోయిన ప్రాణం అదేదో మందు తాకపోతే, సిగరెట్ తాకపోతే ఎలా అనిపిస్తుందో అది అలాంటి ఫీలింగ్ నాకు వస్తుందన్నమాట. ఏదో నేను పోగొట్టుకున్నాను, నేను వెళ్ళలేకపోయాను అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవడం అనేది, జనాల్లోకి వెళ్ళకపోవడం అనేది ఉండదు. 24 గంటలు నా ప్రజలతోటే ఉంటా, నా డివిజన్ నాయకులతోటే ఉంటా. నేను 24 గంటలు ఏ రోజు కూడా నేను ప్రోగ్రాం చేయకుండా ఉండదండి. ప్రతిరోజు మీరు చూడండి, ప్రతిరోజు నేను జనాల్లో ఉంటా, సోషల్ మీడియాలో కూడా ఉంటానండి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు. మరి ఇటు ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారా? 100% ఇంట్లో సపోర్ట్ లేకపోతే నేను అసలు బయటికి వెళ్ళలేను కదండి. ఇంట్లో మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కూడా అలాగే ఉంటుంది నాకు. అంటే నేను ఈ ఫంక్షన్స్కి వాటికి ఇన్ టైంలో అటెండ్ కాలేకపోవచ్చు, కానీ ఎవ్వరు ఏమనుకోరండి. నా పరిస్థితిని బట్టి నా దాని గురించి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కానీ నేను మాత్రం నా ప్రజల్లోంచి బయటికి వెళ్ళిపోయి నా ఇల్లు గురించి నేను వెళ్ళిపోతాను అనే ఇది లేదు. కాకపోతే ఎవరికైనా ఇంటి బాధ్యతలు ఉంటానే ఉంటాయి. ఆ ఇంటి బాధ్యత అనేది నాకు కూడా ఉంటుంది. దాన్ని సక్రమంగానే నేను చెప్పాలంటే దీన్ని కూడా సమానంగా మేనేజ్ చేసుకుంటూ రాగలగడం, సమానంగా మేనేజ్ చేయగలిగే శక్తి నాకు భగవంతుడు ఇవ్వడం అనేది నేను నా అదృష్టంగా అనుకుంటూ ఉంటాను.
ఖచ్చితంగా నేను నా ఇల్లుని కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాను. నా ఇంటి సమస్యలు నేను ఆ, పరిష్కరించుకుంటూ ఉంటాను. అలాగే ప్రజా సమస్యలు కూడా అదే టైప్లో అదే తీరులో పరిష్కరిస్తానండి. ఎప్పుడు చూసినా ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు మీవిగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. మరి మీ చుట్టాలలో ఫంక్షన్స్కి మరి మీరు అటెండ్ అవ్వరా మేడం మరి? 100% అవుతానండి. అటు ఇటు కొంచెం తేడాలో అవుతాను. వాళ్ళు కూడా అదే అభిమానం చూపిస్తారు నాకు. కొంచెం లేట్ అయినా రాలేకపోయినా అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఇలా నా జర్నీని ఇంత హ్యాపీగా ఇది చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ రాగలుగుతున్నానండి. నేను అలాగే నా ప్రజలు కూడా నాకు మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, మనం ఇది కమ్యూనిటీ హాల్ కట్టాలి, మా హాస్పిటల్ కట్టాలి, ఇలాంటివన్నీ కూడా మాకు సాధ్యం అవడానికి మీరు చూస్తూ ఉన్నారు. డివిజన్లో వందల కోట్ల డెవలప్మెంట్ శ్రీనివాస్ యాదవ్ గారి హయాంలో, నా హయాంలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయండి. అవన్నీ కూడా ప్రజలు కోరుకున్నారు. మాకు ఇది కావాలి అంటే కొన్ని అయితే మాత్రం ప్రజలకి ఏది కావాలి అని కూడా మేమే ఆలోచిస్తాం. మా శ్రీనివాస్ యాదవ్ గారు ఆలోచిస్తారు, మేము ఆలోచిస్తాం. ఓహో ఇది కావాలి సార్, మనకి ఈ డివిజన్లో ఇలా చేస్తే బాగుంటుంది అని నేను చెప్పిన వెంటనే కూడా ఆయన నాకు సహకరించి నాకు మంచిగా ఆ ఫండ్స్ ఇప్పించి ఆ పనులు జరిగేలా చూడడం కూడా ఆయన గ్రేట్నెస్ కూడా ఉంది. ఆయన వల్లే నాకు పేరు వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పగలను.